మధు, నా దగ్గర నీ కన్నీళ్లను దాచగలవేమో గాని నీ బాధని దాచిపెట్టలేవు. సూర్య నిన్ను తిట్టడం నేను బయటనుంచి విన్నాను. నేను తప్పు చేశానా అక్క? ఆహా లేదు, నీ ఫ్రెండ్స్తో నువ్వు చెప్పింది రైట్. నీకున్న అందానికి చదువుకి ఏ రాజ్కుమారుడో నీకు భర్తగా రావాలి, ఏ కోటీశ్వర్ల ఇంటికో నువ్వు కోడలివి కావాలి. కానీ ఇలాంటి ఇంటికొచ్చావు. నిజంగా ఇది నీ బ్యాడ్ లక్. నీ ఫ్రెండ్స్ నీ గురించి చాలా గొప్పగా ఊహించుకున్నారు. అలాంటి వాళ్లకు సూర్యని చూపిస్తే ముందు పోయేది నీ పరువే. సూర్య లేడు అని చెప్పి మంచి పని చేశావు. నీ స్థానంలో నేనున్నా అలాగే చెప్పేదాన్ని. మన ఒంటి మీద ఉండకూడని మచ్చుంటే దాన్ని ఎవరి కంట పడకుండా దాచేస్తాం. ఇది కూడా అంతే. నువ్వే తప్పు చేయలేదు. నీ గురించి అలా అనుకోవడం సూర్య తప్పు. ఏంటో పెళ్ళైన 10 రోజులకే పెళ్ళాం మీద అనుమానం. అలాంటి వాడితో నువ్వు జీవితాంతం వేగాలి. మీ వాళ్ళు చూసిన సంబంధం చేసుకొనుంటే నీకీ బాధలుండేవే కావు. బంగారం లాంటి జీవితాన్ని చేతులారా బుగ్గిపాలు చేసుకున్నావు. నువ్వు మీ పేరెంట్స్ని ఎదిరించలేదు. వాళ్ళని మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నావు. అత్తయ్య గారు, 20 డేటు తేదీ నాడు మా పంచన్ కదా. ఆ రోజు మీ చుట్టాలు, పక్కాలు, బంధువులు, స్నేహితులు అందర్నీ ఇన్వైట్ చేస్తున్నారు కదా. వాళ్ళు మాత్రమే కాదు, విఐపీలు, వివిఐపీలు కూడా రిసెప్షన్కి వస్తారు. ఆ రోజు నేనేంటో, నా స్థాయి ఏంటో నువ్వు చూస్తావు. సిటీలో టాప్ సెలబ్రిటీస్ అంతా ఆ రోజు మహాలక్ష్మి ముందు చేతులు కట్టుకొని నిల్చుంటారు. అంటే ఆ రోజు బిగ్గు బిగ్గు వాళ్ళంతా వస్తున్నారన్నమాట. అవును, ఆ బిగ్గు బిగ్గు వాళ్ల ముందు నువ్వు బిక్కు బిక్కుమంటూ ఉంటావు. బిక్కు బిక్కుమంటూ భయంతో ఎందుకుంటాను? మా అమ్మ పక్కన ధైర్యంగా ఉంటాను. గుడ్ జోక్. ఇందులో జోకడానికి ఏముంది? ఆ రోజు నీకు పెద్ద సర్ప్రైజే ఉందిలే సీత. షాక్ లాంటి ఆ సర్ప్రైజ్ కి నువ్వు ఉక్కిరి బిక్కిరి అయిపోతావు. వదినేంటి సర్కాస్టింగ్ గా మాట్లాడుతుంది? ఆ రోజు సీతను టార్గెట్ చేసే ప్లాన్ ఏమైనా చేసిందా? ఆ ప్రైజులు, సర్ప్రైజులు నాకెందుకత్తయ్యా? మీ మీద నాకు డైట్ ఉంది. డైట్ ఏంటి? డౌట్ అనుకుంటా. అదే అదే అడిగమంటారా అత్తయ్య? అడుగు. తీరా అడిగాక ఏం పీలవరు కదా. ఏంటలుడు సీతకి చెయ్యి ఊపుతున్నావు? చేతులు ఊపట్లేదు మావయ్య, దులుపుకుంటున్నాను. నేనేం ఫీల్ అవ్వను.
ఏం అడగాలో అడుగు. ఆ, ఇప్పుడు డౌట్ల గురించి ఎందుకు పిన్ని? తర్వాత ఆలోచిద్దాం. అదేంటి పొద్దున్నే అడిగమని మీరే కదా నైట్ చెప్పారు. నేనెప్పుడు చెప్పానే? మా పిన్నిని నువ్వు అపరిచితురాలువా అని అడగాలనుకుంటున్నావా? నీ పీక పిసికి చంపేస్తుంది. పిన్ని ఇప్పుడు బిజీగా ఉంది, తర్వాత అడుగు సీత. తనిప్పుడు ఫ్రీగానే ఉంది కదా రామ్, సీతను అడుగు నువ్వు. పంచన్కు అందరినీ పిలుస్తున్నారు. మా అమ్మా నాన్నల్ని కూడా పిలుస్తారా అత్తయ్య? నువ్వు అడగాలనుకుంటుంది ఈ విషయమా? నేను ఆ విషయమేమో అనుకుని టెన్షన్ అయిపోయానుగా. అఫ్ కోర్స్ అందరితో పాటు వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తా. ఎలా పిలుస్తున్నారు? ఎలా ఏంటి? ఫోన్ చేస్తాం. వియ్యంకుల్ని ఫోన్లో పిలుస్తారా మామయ్య? విఐపీలను వివిఐపీలను కూడా మా వదిన ఫోన్లోనే ఇన్వైట్ చేస్తుంది. ఆ వీపీల కంటే మా వాళ్ళు ఎక్కువ చిన్న మామయ్య. వాళ్ళు వీపీలు కాదు, విఐపీలు. అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అని అర్థం. అదే నేను చెప్పాను. మా వాళ్ళు వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్. ఆ పల్లెటూరు వాళ్ళు విఐపీల కంటే ఎక్కువ? ఎవరి పేరెంట్స్ వాళ్ళకి ఎక్కువే వదినా. మహాకి ఎవరూ ఎక్కువ కాదు. నీ ఉద్దేశం ఏంటి సీత? మీ వాళ్ళని ఎలా పిలవమంటావు? అందర్నీ పిలిచినట్టు మా వాళ్ళని కూడా ఫోన్లో పిలిస్తే బాగోదత్తయ్యా. మీరే స్వయంగా మా ఇంటికి వెళ్ళి పిలిస్తే పద్ధతిగా మర్యాదగా ఉంటుంది. అట్లకాడ కాల్చి వాత పెట్టినట్టు భలే చెప్పింది. ఏం మాట్లాడుతున్నావు? మీ ఇంటికి మహా వెళ్ళి పిలవాలా? ఫోన్ మాత్రమే చేస్తాం. అది కూడా మహా చేయదు, రామ్ చేస్తాడు. ఫోన్ చేయరా. మామా వన్ని మిట్టు కాస్త ఆగండి. మాది పల్లెటూరు. అక్కడి వాళ్లకు ఎన్నో పద్ధతులు పట్టింపులు ఉంటాయి. ఫోన్ చేసి పిలవడం కరెక్ట్ కాదు. పర్సనల్గా పిలవాలి. మీ నాన్న ఏమన్నా సీఎం అనుకుంటున్నావా లేక గవర్నర్ అనుకుంటున్నావా పర్సనల్ గా కాల్ చేసి పిలవటానికి? మీ వాళ్ళు చేసిన పెళ్లికి రిసెప్షన్కి పిలవడమే ఎక్కువ. నువ్వు అతిగా ఆశపడకమ్మాయ్. రామ్ సీతలు పెళ్లి చేసింది చలపతి బావైతే సీత వాళ్ళ అమ్మ నాన్నలు అంటావేంటన్నయ్యా? ఎందుకమ్మా మానిపోతున్న గాయాన్ని మళ్ళీ రేపుతావు? పద్ధతిగా మీరు మా ఊరు వెళ్ళి మా వాళ్ళని పిలవండి. ఫోన్లో పిలుస్తామంటే వాళ్ళని పిలవాల్సిన అవసరమే లేదు. పర్సనల్గా వెళ్ళడం కుదరదు. కావాలంటే రిసెప్షన్ క్యాన్సిల్ చేస్తాం, అంతే తప్ప మహాను ఇబ్బంది పెట్టాం. అంతే. ఏమంటావు మహా? ఇంత చిన్న విషయానికి రిసెప్షన్ క్యాన్సిల్ చేయడం ఎందుకు జనా? పెళ్లి ఎలాగూ ఎవ్వరికీ తెలియకుండా సింపుల్గా జరిగిపోయింది. రిసెప్షన్ అయినా గ్రాండ్గా చేసి ఈ మహాలక్ష్మి కోడల్ని రామ్ భార్యని అందరికీ పరిచయం చేయకపోతే ఎలా? పాపం సీత అంతగా పట్టుబడుతుంది కాబట్టి తన కోరిక ప్రకారం రామ్ వెళ్ళి సీత పేరెంట్స్ని పిలుస్తాడు.
థాంకు అత్తయ్య. రామ్ గారితో పాటు నేను కూడా మా ఊరికి వెళ్తాను. మళ్ళీ నువ్వెందుకు? రామ్ ఒక్కడే వెళ్ళొస్తాడు. రిసెప్షన్కి మీ వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు కదా. రామ్, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. అలాగే పిన్ని. నేను మామగారికి రెడీ అవడంలో హెల్ప్ చేస్తాను. రిసెప్షన్ జరగాలంటుంది, పెళ్లి కూతుర్ని అందరికీ పరిచయం చెయ్యాలి అంటుంది. సంథింగ్ ఇస్ రాంగ్. రిసెప్షన్లో వదిన ఏదో చేయబోతుంది. ఏయ్, మీరెళ్ళి చదువుకోపోండి. ఏంటి మహా, అది అడిగిన దానికల్లా తలూపుతున్నావు? ఇప్పుడు రామా పల్లెటూరికి వెళ్ళటం అంత అవసరమా? అవును వదినా, తను గొంతెమ్మ కోరికలు కోరుతుంటే కాదనాల్సింది పోయి సపోర్ట్ చేస్తున్నావేంటి? సీతకు అతిగా విలువిస్తున్నావు మహా. తనను అనవసరంగా ఆకాశానికి ఎత్తుతున్నావు. ఆ ఎత్తు సరిపోదు జన. దాన్ని ఇంకా 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 పైకెత్తాలి. ఎంత ఎత్తు నుంచి కింద పడేస్తే అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. అమ్మ శకుని చెల్లాయ్, ఇదా నీ శాడిజం? సీతను నమ్మించి గొంతు కొయ్యబోతున్నావా? గొంతు కోసే ముందు గొర్రె నోట్లో నీళ్లు పోస్తారు. సీత గొంతెమ్మ కోరికలను నేను తీర్చడం కూడా అలాంటిదే. సీత ఇప్పుడు గాల్లో తేలిపోతోంది. దానికి తెలీదు గాల్లో తేలటం అంటే కొన్ని క్షణాల తర్వాత నేల కూలడమే అని. రిసెప్షన్ రోజున దానికి అంతా అర్థమవుతుంది. దాని పొగరు, గర్వం అన్నీ ఆ రోజే దించేస్తాను. అప్పటి వరకు కాస్త ఓపికతో ఉండండి. నువ్వు మామూలు దానివి కాదు చెల్లాయి. మహాలక్ష్మి పేరుకు తగ్గట్టే మహా స్కెచ్ వేశావుగా, కాని సీతను చాలా తక్కువ అంచనా వేశావు. రిసెప్షన్ రోజు సీతను దెబ్బ కొట్టడానికి నువ్వేం ప్లాన్ చేశావో తెలియదు, కానీ నువ్విచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్ను సీత స్వీకరిస్తుందో లేక నీకే రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందో చూడాలి. సీత, ఏ చేతులతో అయితే నువ్విచ్చిన హారతిని కళ్ళకద్దుకున్నాను, అదే చేతులతో రిసెప్షన్ రోజు నిన్ను మెడపట్టి బయటికి గంటేస్తాను. నేను కోరుకున్న నాకు నచ్చిన మధుమితను నా ఇంటి కోడలుగా తెచ్చుకుంటాను. అరే మచ్చా, అటు చూడు. చేత్తో స్టిక్ పట్టుకుని సరిగ్గా నడవడం కూడా చేతకాని వాడికి ఎంత అందమైన వైఫ్ దొరికింది. లక్కంటే వీడిదారా, ఒంటి కాలుతో నక్క తొక్క తొక్కినట్టున్నాడు. వీళ్ళది లవ్ మ్యారేజ్ అయి ఉంటుందా లేక అరేంజ్డ్ మ్యారేజ్ అయి ఉంటుందా? ఖచ్చితంగా లవ్ మ్యారేజే బావా. ప్రేమ గుడ్డిది కదా. ఇప్పుడు ప్రేమ అవిటిది కూడా రా. రేయ్ రేయ్ సూర్య, వద్దు సూర్య, వాళ్లతో మనకెందుకు, వెళ్దాం పద. వాళ్ళేం వాగుతున్నారో వినిపించడం లేదా నీకు? రోడ్డు మీద కుక్కలు మొరుగుతూ ఉంటాయి, పట్టించుకుంటామా? పదండి పదండి. రే మచ్చా, నడవడం సరిగ్గా రానివాడికి కూడా కోపం వస్తుందిరా. కోపం వస్తే మాత్రం ఏం చేస్తాడ్రా? అవిటికాలతో ఫైట్ చేస్తాడా? మనతో ఫైటింగే చేయలేనివాడు రేపు పెళ్ళాంతో
రోడ్డు మీద అమ్మాయిలు నేర్పిస్తారా? వచ్చిపోయి వాళ్ళని కామెంట్ చేస్తారా? కానిస్టేబుల్స్ వాళ్ళ మండేకిచ్చండి. థ్యాంక్స్ నాన్న. ఎవరే నీకు నాన్న? నేనెవరిని? ఎస్ఐని. నన్ను సార్ అని పిలువు. కన్న తండ్రిని సార్ అని ఎలా పిలుస్తాను నాన్న? నేను నీ తండ్రిని కాదు, నువ్వు నా కూతురువి కావు. నేను మీ కూతుర్ని కాకపోతే నన్ను ఎందుకు కాపాడారు? ఆ రౌడీల్ని ఎందుకు కొట్టారు? నువ్వు నా కూతురు అని నిన్ను కామెంట్ చేశారని కొట్టాను అనుకుంటున్నావా? నీ స్థానంలో ఎవరున్నా ఇలాగే చేసేవాణ్ణి. పోలీసుగా అది నా బాధ్యత. అంటే మీరు మీ డ్యూటీ మాత్రమే చేశారా? అవును, అందుకే నాకు గవర్నమెంట్ జీతం ఇస్తుంది. నాన్న, నా మీద ఇంకా మీ కోపం తగ్గలేదా? ఎప్పటికీ తగ్గదు. రేపు ఎదురుపడినా నువ్వు నన్ను నాన్న అని పిలవకు. చూసిన వాళ్ళు నువ్వు నా కూతురు అనుకుంటారు. నాకున్నది ఒక్కతే కూతురు. నా మాట విని నా పరువు మర్యాదలను నిలబెట్టిన సీతే నా కూతురు. మరి నేను మహిళ స్నానం చేసి మరీ చెప్పాను కదా, నా కూతురుగా నువ్వు చచ్చిపోయావని. మన మధ్య ఎలాంటి బంధము లేదు. అంతేనా నాన్న? నేను మళ్ళీ మీ కూతుర్ని కాలేనా? చచ్చిపోయిన మనుషులు మళ్ళీ బతికి రావడం అసాధ్యం. పద వెళ్దాం. చేత్తో స్టిక్ పట్టుకుని సరిగ్గా నడవడం కూడా చేతకాని వాడికి ఎంత అందమైన వైఫ్ దొరికింది. వీళ్ళది లవ్ మ్యారేజ్ అయి ఉంటుందా లేక అరేంజ్డ్ మ్యారేజ్ అయి ఉంటుందా? ఖచ్చితంగా లవ్ మ్యారేజే బావా. ప్రేమ గుడ్డిది కదా. ఏంటండి అలా ఉన్నారు? ఏం జరిగింది? ఎందుకు మీరంతా అసహనంగా ఉన్నారు? జరగకూడదు ఏదైనా జరిగిందా? ఏమైందిరా శివా? కొంతమంది నేరస్తులను చూస్తే కోపం, జాలి ఒకేసారి వస్తాయి. నేరస్తుల మీద జాలేంటి బావా? నిజమే, నేరస్తుల మీద జాలి పడకూడదు. కానీ నేరం చేసిన వాళ్ళు మన సొంత వాళ్ళైతే ఆ బాధ భరించలేము. ఎవరి గురించి చెప్తున్నారండి? చచ్చిపోయిన మన పెద్ద కూతురు గురించి. నువ్వు నేరస్తురాలన్నది మధుమిత దాని మొగుడు గురించా? వాళ్ళ గురించి ఇప్పుడెందుకండి? వాళ్ళని గుర్తు చేసుకోవాలని నాకు లేదు లలిత. కానీ పోలీస్ ఆఫీసర్ని కదా, రోడ్డు మీద పెట్రోలింగ్ చేస్తూ ఉంటే నాకు కంటపడ్డారు. చేత్తో స్టిక్ పట్టుకుని సరిగ్గా నడవడం కూడా చేతకాని వాడికి ఎంత అందమైన వైఫ్ దొరికింది. మధుని వాళ్ళ ఆయన్ని రౌడీ వెధవలు ఎక్కిరిచ్చారా? ఆ వెధవల్ని స్టేషన్కి తీసుకెళ్లి చావబాదాల్సింది. ఆ పనే చేసొస్తున్నానమ్మా. ఆ రౌడీలకి తగిన బుద్ధి చెప్పి మళ్ళీ ఇలాంటి వెధవ పని చేయకుండా మంచి కోటింగ్ ఇచ్చొస్తున్నాను. మంచి పని చేసావు బావా. మన మధుని ఎక్కిరిస్తారా వెధవలు? దాని మొగుడు ఎలా ఉంటే వాళ్ళకెందుకు? కన్న కూతురిపై మనసులో ఎంత ప్రేమ దాచుకొని పైకి ఎంత కఠినంగా ఎందుకుంటున్నారండి? ఆ కఠినత్వం వాడిది కాదే, వాడు వేసుకున్న ఖాకీ బట్టల్ది. ఆ ఖాకీ బట్టలు వెనక వాడి మనసు ఎంత మంచిదో మీకేం తెలుసు? లేదమ్మా, మధుమిత విషయంలో నా మనసు కరగదు. తను నా కూతురు అని చెప్తే తన జోలికి ఎవరు వెళ్లరు, ఇబ్బంది పెట్టరు.
కానీ తను నా గుండెల మీద తన్నేసి నా పరువు మర్యాదలను గంగలో కలిపి నలుగురిలో నన్ను తలెత్తుకొని తిరగకుండా చేసింది. నలుగురికి న్యాయం చెప్పేవాణ్ణి అందరూ వేలెత్తి చూపేలా చేసింది. దాని కన్న తండ్రైన పాపానికి క్షణ క్షణం కుమిలిపోయేలా చేసింది. తను చేసిన పని గుర్తొచ్చినప్పుడల్లా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. అది నా కూతురు కాదు, ఎప్పటికీ కాదు. ఈ ఇంట్లో మళ్ళీ దాని ప్రసక్తి తీసుకురాకండి.